హలో వెల్కమ్ బ్యాక్ టు ఆల్. ఏపీ గవర్నమెంట్ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఇందులో భాగంగా ఏపీ గవర్నమెంట్ అయితే ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యేసరికి టెట్ అండ్ డిఎస్సి ఎగ్జామ్స్ కంప్లీట్ చేసి రిజల్ట్స్ కూడా పూర్తి చేసి మొత్తం రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయాలని చూస్తుంది. ఇందులో భాగంగానే ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు టెట్ ఎగ్జామ్స్ అయితే నిర్వహించింది. తర్వాత ఫిబ్రవరి 15 నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేయాలని ఆలోచిస్తుంది. కానీ టెట్కి డిఎస్సికి రెండింటికి ఒకే సమయంలో ప్రిపేర్ అవ్వాలంటే అభ్యర్థుల్లో చాలా ఇబ్బందిగా ఉంది. అందువల్ల దీనిపై హైకోర్టులో పిటిషన్ అయితే వేయడం జరిగింది. పిటిషన్ వేసినందువల్ల హైకోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని దీనిపైన హైకోర్టు అయితే విచారణ చేయడం జరిగింది. విచారణ చేసిన తర్వాత కేవలం 5 రోజుల గ్యాప్ సరిపోదని చెప్పి హైకోర్టు భావించింది. దీనికి కనీసం 4 వారాల గ్యాప్ టెట్కు మరియు డిఎస్సికి 4 వారాల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి హైకోర్టు తీర్మానించడం జరిగింది. దీనికి గాను 2018లో జరిగిన టెట్ మరియు డిఎస్సి మధ్య తగిన సమయం ఇచ్చారని హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అలాగే అభ్యర్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని స్వీకరించడానికి తగిన సమయం కూడా ఉండాలని, కాబట్టి ఖచ్చితంగా టెట్కు మరియు డిఎస్సికి 4 వారాల సమయం, 2 ఎగ్జామ్స్కి మధ్య 4 వారాల సమయం ఖచ్చితంగా ఉండాలని హైకోర్టు తీర్మానించింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఒక షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎగ్జామ్స్ని కండక్ట్ చేసి ఎలక్షన్స్ లోపు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయాలి అని భావించింది. కానీ హైకోర్టు దానికి ఒప్పుకోలేదు. హైకోర్టు డెసిజన్ పైన మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.